స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. ఏంట్రది? ఏం లేదైతే చిన్న దెబ్బ తగిలి. ఇంత పెద్ద దెబ్బ పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? నేను కలుపుతానుండు. కారం తగిలితే మండుతుంది. పర్వాలేదు తిను. ఏంటి అది ఉందనా? దాని మొహం దానికి తినిపించినా తింటూ రాదు. నువ్వు తిను. ఇప్పుడు మధ్యాహ్నం తిన్నావు. ఏమే ఇందులో నెయ్యేసావా? ఈ గోంగూర పచ్చడి ఈ చిన్నదే చేసింది, చాలా బాగుంటది. ఏంట్రా తాతయ్య తిట్టారనా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి రోజులు గుర్తొచ్చాయా? ఏరా అంత బెంగున్న వాడివి ఇన్నాళ్ళు ఎందుకు రాకుండా ఉండిపోయావురా? ఇల్లు ఇంత బాగుంటుందని తెలియదు. తెలిస్తే ఎప్పుడో వచ్చాను. మరి నువ్వేం చేసావు? కళ్ళు తుడుచుకోమని కర్చీఫ్ ఇద్దాం అనుకున్నాను. మరీ ఓవర్గా లేదు, అందుకే నేను ఇవ్వలేదు. ఈ డైలాగులన్నీ మా దగ్గరే. వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు. మరి నువ్వు బాగుంటే వాడు చూస్తాడు. ఏ నేను బాలేనా? మనకి బానే ఉన్నావు, కానీ వాడు గుజరాత్ నుంచి వచ్చాడు కదా. అర్థమైంది. నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంతేనా? చెప్పేది పూర్తిగా విను. ఇదిగో సార్, ఇంకో 50 ఇవ్వండి సార్. అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంటే తెచ్చాను రా. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చు. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టిన స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని. బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్. ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకున్నా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికేం గానీ ఏంటి పాడుతుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారా? కిట్టు వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, రా. ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడుంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? వాళ్ళకి నేను నచ్చానో లేదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు.
కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళెవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదోసారి ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? శాస్త్రం ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు. ఆ, అన్నయ్య జాయింకి వెళ్ళొస్తా. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఎంత దూరకు వస్తుంది? మన ఊరు ఇటువంటి దొరుకు షాప్ ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అడగాలి. అన్నా తొందరగా ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమాన్. హలో, కొట్టబోయ్యా. వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా, అడు తిరుగుతావేంటి? Just using the pace of the bowler. Oh, what a hit. Schwab off the fast and furious, allowing the batsman that great. ఈ కేసులో మనం కొన్ని విషయాలు వదిలేసామయ్యా. 10:30కి శివారెడ్డి మీటింగ్ వచ్చాడు, 10:45కి డయాస్ మీద ఉన్నాడు. 11:10కి డయాస్ మీదకి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేశాడు. తర్వాత సార్ 1 సెకండ్ సార్. సార్ 10:30కి శివారెడ్డి వచ్చాడు, 11:10కి స్పీచ్ స్టార్ట్ చేశాడు, 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీదకి దూకి పారిపోయాడు. సార్ 11:10కి స్పీచ్ స్టార్ట్ చేస్తే 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీద దూకి పారిపోయాడు. షూట్ చేసిన వాడు అంత రిస్క్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు దూకాడు? రోడ్ మీద వెళ్ళొచ్చుగా. అప్పటికే బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు సార్. నో 11:13కి కాలిస్తే 11:20కి పోలీసులు వచ్చారు, అంటే మధ్యలో 7 minutes ఉంది. వాడు బిల్డింగ్ కిందకు వచ్చి కాఫీ తాగు మరీ వెళ్ళొచ్చు. కరెక్టే సార్, కానీ అదే టైంకి రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. రవి? అవును సార్, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఈ రోడ్ అండి. ఈ సందులో నుంచి సార్ పెట్రోల్ ట్యాంకర్ వచ్చి యూటర్న్ చేసిన కారు గుద్దేసింది. బండా వెనక్కి పోనీ. స్టాప్.
ఈ రోడ్ లో హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని కార్పొరేషన్ వాళ్ళు బ్యారికేడ్ పెట్టారు చూసావా సార్ పైన ఎవరో కట్ చేశారు. శివారెడ్డి మరడు జరిగిన ముందు రోజు రాత్రి ఈ సందులో ఎవరింటి ముందైనా పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసి ఉందేమో కనుకోండి. ఓకే సార్. హరి ఆ కార్ ఏ ట్రావెల్స్ వాళ్ళతో కనుక్కున్నావా? వాటిని ఇక్కడ తీసుకొచ్చి. ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు?